దానికి చేరి రావడానికి మనకు అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి నా వందనాలు తెలియజేస్తూ చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలుపుతూ ఆరాధనకి సహాయకరంగా దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మాటలను ధ్యానం చేసుకుని ఆలోచించి ఆరాధనలోకి వెళదామండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము లోని కొన్ని వచనాలను నేను చదువుతూ ఉన్నాను ప్రియులారా. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలుకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని రాయబడినట్టు కనబడెను. 3వ వచనాన్ని తర్వాత చదువుకుందామండి. అదేవిధంగా కీర్తనల గ్రంథం 107వ కీర్తన 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను ప్రియులారా. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ప్రియులారా, నెహెమ్యా గ్రంథంలో మనం చదువుకున్న ఆ మాటలు చాలాసార్లు మనం ధ్యానం చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా ప్రభు మహాకృపను బట్టి ఆయన బిడ్డలుగా చేరి వచ్చిన ప్రతిసారి ఆయన జీవితంలో నుంచి ఆయన గుణలక్షణాలను మనం తలంచగా మనం ఆయనకి ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా మనం రుణస్థులమే. అయితే ఆయన గుణలక్షణాలను ఎన్ని ఉన్నాయి అంటే మనం లెక్కించలేనన్ని ఉన్నాయి. ప్రతిసారి ఆయన యొక్క దగ్గరికి వచ్చి ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు తప్పక మన యొక్క హృదయాలు తెప్పరిల్లుతాయి. తప్పక ఆయనను మనం స్తుతించేలా ఆయన కృప మనల్ని చేసిద్ది. ఆయన ఆశ్చర్య కార్యాలు మనల్ని ఆ విధంగా ముందుకు నడిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా కొన్ని మాటలను మనం ఆలోచించినట్లయితే శపించమని మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత అంటే శాపము కనిపిస్తూ ఉంది. శాపానికి విరోధంగా అంటే ఆపోజిట్ వర్డ్ ఆశీర్వాదం అనేది మనకు కనిపిస్తూ ఉంది. కిందకెళ్ళి మనం చూస్తే ఇశ్రాయేలు నుండి వెలివేసిరి అనే వర్డ్ మనకు కనిపిస్తూ ఉంది. ఆ మాట కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఎవరిని గూర్చి ఈ మాటలు మరి పలుకుబడుతున్నాయి అన్న విషయాన్ని మనం చూసినట్లయితే అమ్మోనీయులు కానీ మోయాబీల గురించి మోయాబీల గురించి ఈ మాటలు పలుకుబడుతూ ఉన్నాయి. వాస్తవంగా మొదటి వచనం చూసినట్లయితే జనులు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు కానీ మోయాబీలు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు అని కనిపిస్తూ ఉంది. మరి వీళ్ళు కూడా దేవుని చేత సృజించబడిన వాళ్ళే కదా, దేవుని సృష్టిలో వీళ్ళు కూడా భాగమే కదా. కాబట్టి మరి ఎందుకు దేవుని యొక్క సమాజంలో ఎన్నటికీ చేరకూడదు ఉన్నది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని తలంపులను నా హృదయంలో పెట్టాడు. మొదటిగా మనం ఒక్కసారి చూసినట్లయితే ఈ మోయాబీల యొక్క ప్రారంభం ఎలా ఉంది, ఎవరు ద్వారా వీళ్ళు భూమి మీదకి రావడం జరిగింది, ఇవన్నీ ఆలోచిస్తే మనందరికీ తెలిసిన విషయాలే. కానీ లోతు పెద్ద కుమార్తె ద్వారా ఈ యొక్క
మోయాబీలు సంతానం అనేది ప్రారంభం అవటం అన్నది మనం ఆదికాండం 19వ అధ్యాయంలో చూడగలం. నేను వివరాల్లోకి వెళ్ళి చెప్పటం కానీ పెద్ద కుమార్తె యొక్క సంతానం ఈ మోయాబీలు. వాళ్ళు ఎలా కలిగారు ఏంటి అదంతా మనకి అందరికీ తెలుసు కాబట్టి నేను దాన్ని వివరించటం లేదు. వారి ప్రారంభం అలాంటి ప్రారంభం. వాస్తవంగా మరి దేవుడు దాన్ని ఎందుకు అనుమతించాడు, తర్వాత దేవుడు వాళ్ళని ఎలా ప్రేమించాడు అన్నది మనకి దేవుని గ్రంథం చదివితే మాత్రమే అర్థమైద్ది. కొన్నిసార్లు అనిపించిద్ది మన మనసుకు, దేవుడు ఆదాముని పాపం చేయకుండా ఆపొచ్చు కదా, లేదా దేవుడు అబ్రహాంని పాపం చేయకుండా లేదా ఆ యొక్క నిర్ణయం తీసుకుండా ఆపొచ్చు కదా అని మనకు అనిపించిద్ది. కానీ దేవుడు మనిషికి చాలా స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛతోనే ఆయన వచ్చి వారిని ఆ యొక్క చల్లపూట సమయంలో కలుసుకుని వాళ్ళతో ఆనందించేవాడు. అంత స్వేచ్ఛను వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసి మనిషి చేసిన దాన్ని బట్టి మనిషిని అదే స్థితిలో దేవుడు ఉంచలాదు అన్నది మన జీవితాలలో నుంచి చూసినా అర్థమైద్ది మనకి, లేదు మన పితరులైన వారి జీవితంలో నుంచి చూసినా అర్థమైద్ది. ఈ ఉదయవేళలో అలాంటి మోయాబు సంతతికి చెందిన ఒక ప్రాముఖ్యమైన స్త్రీ మనందరికీ తెలుసు. ఆవిడ రూతు గారని మనకి తెలుసు. ఒక అతనైతే ఇలా రాశాడు రూతు గురించి. ఏమని రాశాడంటే, రూతు ఈజ్ ద మోస్ట్ వెల్ నోన్ పర్సన్ ఇన్ మోయాబీస్ అని రాశాడు. అంటే మనందరికీ రూతు గారి గురించి ఆలోచించగా ఏం అర్థమైంది అంటే, ఒక మోయాబీరాలు అనగానే మనకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి రూతే అయి ఉండిద్ది అన్న విషయాన్ని ఒక అతను తన వ్యాఖ్యానంలో రాసుకొచ్చాడు. వాస్తవంగా ప్రారంభం ఎక్కడుందో మనం చూసాం. ఆదికాండం 19వ అధ్యాయంలో ఒక లోతు యొక్క పెద్ద కుమార్తె ద్వారా ఈ యొక్క ప్రారంభం జరిగినప్పటికీ మరి వాళ్ళందరూ ఎవరు గుర్తు రావటంలా, రూతునే గుర్తొస్తుంది. ఎందుకు అంటే మోయాబీరాలే ఒకే ఒక విషయాన్ని తను ముందుకు తీసుకువెళ్ళింది. నీ జనమే నా జనం అంది, లేదా నీ దేవుడే నా దేవుడు అంది. వాస్తవంగా అత్తగారి గోత్రం వేరు, అత్తగారు వేరు. కానీ వివాహం చేసుకున్నాక ఒకానొక సమయంలో నిర్ణయ కాలం వచ్చినప్పుడు నిర్ణయించుకునే ఆ కాలంలో ఓర్పా తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. కానీ రూతు నీ దేవుడే నా దేవుడు అంది. అనడాన్ని బట్టి ఆమె ఎక్కడికి వచ్చి వాలిందో లేదా ఎక్కడికి వచ్చి కూర్చోబెట్టబడిందో మనందరికీ తెలుసు. మోయాబీరాలే. వాస్తవంగా మోయాబీరాల యొక్క ప్రారంభం ఎంత ఎవరు ఇష్టపడని ప్రారంభం అది. ఎవరు ఉండడానికి కూడా కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా అది చెప్పంగానే వాళ్ళ యొక్క ప్రారంభం చెప్పంగానే మనం అసహించుకుని ఏంటి ఇలా జరిగింది, లోతు ఇలా చేశాడు, లేదా ఆ కుమార్తెలు ఇలా చేశారు అని మనమే అసహించుకునే విధంగా ఆ ప్రారంభం ఉన్నప్పటికీ ఆ యొక్క గోత్రంలో లేదా ఆ యొక్క మోయాబీల్లోనే నుండి వచ్చి ఏ అత్త అయితే కుమారులను కోల్పోయిందో, లేదా ఏ దేశం నుంచి ఏ దేవునికి చెందిన వ్యక్తిగా వచ్చి సర్వస్వాన్ని వదిలిపెట్టుకుందో కోల్పోయిందో అలాంటి ఆమెనే హత్తుకోవడానికి ఆమె ఇష్టపడింది. ఆ ఇష్టపడిన సమయంలో దేవుడు ఆమెను ఎంతగా హెచ్చించాడు. ఆమె దేవుని కోసం ఎలా అంటే తన ఆరాధన అనేది మనకు కనిపించకపోవచ్చు, కానీ తన జీవితాన్ని బట్టి ఆలోచించినప్పుడు తన సమర్పణ, తన ఆరాధన, తన యొక్క దేవునికి తాను సమర్పించుకున్నది మనకు అర్థమైంది. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే మోయాబీల గురించి కొన్ని మాటల్లో మనం చూసినట్లయితే వీళ్ళు శాపంగా ఉన్నారు. రెండవదిగా చూసినట్లయితే మిశ్రమ జన సమూహంగా ఉన్నారు. మరి వాస్తవమే కదా. వీళ్ళ యొక్క ప్రయాణం తర్వాత బైబిల్ గ్రంథంలో చూస్తే మిశ్రమ జన సమూహము అని పిలిపించుకోబడిన ఈ మోయాబీలకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, లేదా పాప జీవితంలో
అందరూ అసహించుకునే ఆ పరిస్థితుల్లో దుర్భరమైన జీవితాన్ని మనకి మనంగా ఆలోచించిన ఏంది లోతు ఇలా చేశాడు, లోతు కుమార్తెలు ఇలా చేశారు, వీళ్ళ ఆ ప్రారంభం ఎలా ఉంది అని ఆలోచించినప్పుడు కొంత అసహ్యం వేయొచ్చేమో. కానీ దేవాది దేవుడు ఆ యొక్క చెడు లేదా వాసన కొట్టే ఎవరు ఇష్టపడని ఆ యొక్క మోయాబీరాలైన రూతు జీవితాన్ని ఏ విధంగా శాపగ్రస్తమైన ఆమె, లేదు మిశ్రమ జనసమూహంగా ఉన్న ఆమె, ఇంకా కిందకి వెళ్ళి చూస్తే ఏమనుందంటే శపితమైన బ్రతుకుతున్న ఆమె, అందరూ భర్త మోయాబీరాలయ్యుండి ఎవరినో చేసుకుంది, పరాయి దేశం నుంచి వచ్చిన అతన్ని అన్ని విషయాల్లో నింద పొందుతున్న ఆమె, ఎవరి దేవుడైతే నిజ దేవుడు అనుకుందో ఆ అత్తను ఆనుకుంది, ఆ దేవుణ్ణి నమ్ముకుంది. అలాంటి ఆమె ఎలా మార్చబడిందంటే ఆశీర్వాదంగా మార్చబడింది. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో మరి ఆమె యొక్క పేరు లిఖించబడ్డానికి దేవుడు ఇష్టపడ్డాడు అంటే ఆమె దేవునికి ఎంత దగ్గరగా వెళ్ళిందో, లేదా ఆ దేవుడినే ఎలా నమ్ముకుందో, ఆ దేవుడు నా యొక్క జీవితాన్ని శాపగ్రస్తమే, మోయాబీలంటే శాపగ్రస్తులే, ఆశీర్వాదానికి ఎట్టి పరిస్థితుల్లో అర్హత లేని వారమే, అయినప్పటికీ ఆ దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడని ఆ యొక్క అత్త నమ్ముకున్న ఆ దేవుడి మీదే ఆధారపడడం ఆమె జీవితంలో చాలా పెనుమార్పులను వచ్చినాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే రూతు ఎవరినైతే తిరస్కరించాలో వాళ్ళని తిరస్కరించాల. రూత్ రిఫ్యూజ్డ్ టు లివ్ నయోమి, అంటే నయోమిని విడిచిపెట్టడానికి ఇష్టపడాల. నయోమి దేవుణ్ణి హత్తుకోవడానికి ఆమె ఇష్టపడింది. కాబట్టి ఆ అత్త దేవుని యొక్క చిత్తక్రమంలో ప్రకారం ఆ యొక్క బోయాజు పొలంలోనికి వెళ్ళడం, బోయాజు కాళ్ళ దగ్గరికి లేదా ఆ కళ్ళములోనికి వెళ్ళడం, దేవుడు ఎంత తగ్గించుకున్నప్పుడు ఆ యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడో ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిజమే కదా, ఆశీర్వాదంగా మార్చినని రాయబడినట్టు కనబడిను. మరి మన జీవితాల్లోకి వచ్చి మనం కూడా ఆలోచిద్దాం. అయితే రూతు చేసిన ఒక గొప్ప తీసుకున్న ఆ త్యాగ నిర్ణయాల్లో ఒక నిర్ణయం ఏంటంటే, రూత్ మ్యారీడ్ ఏ నోబుల్ జూయిష్ మ్యాన్ నేమ్డ్ బోయాజ్. ఎంత నోబుల్ మ్యాన్ అని ఆయన రాయడం జరిగింది. కానీ ఈ ఉదయవేళలో పరమ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు చేరిన రోత హృదయాలైన మన హృదయాలను, లేదా మన ప్రారంభమే ఒకవేళ కొన్నిసార్లు ఇలా ఆలోచించినట్లయితే మన ప్రారంభమే అందరూ అసహించుకునే ప్రారంభం అయినప్పటికీ, లేదు మనం అలాంటి ప్రాంతంలో పుట్టినప్పటికీ, లేదు అలాంటి ఊరిలో పుట్టినప్పటికీ, లేదు అలాంటి జీవన విధానాలు కలిగినప్పటికీ దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా మార్చాడు అని ఆ ప్రియ ప్రభువుని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చి మనం చూస్తే ఎవ్వరూ ఇష్టపడని ఒక స్త్రీ బావి దగ్గర నిలబడి ఉంది. ఎవరు ఇష్టపడరు ఆమెని. కానీ ప్రియ ప్రభు ఎలా మార్చాడు అంటే మనందరికీ తెలుసు. వాస్తవంగా శాపంతో నిండుకున్న ఆ స్త్రీ ఎవరు బావి దగ్గరికి వచ్చే టైంలో రాలా, అందరూ వచ్చే టైంలో రాలా. అందరూ నీళ్లు తోడుకుని ఛేదించుకునే ఆ సమయంలో ఆ స్త్రీ రాలా. కానీ ఆ ప్రియ ప్రభు ఆమెను ఎలా పట్టుకున్నాడో తెలుసా? ఆయనకి తెలుసు ఆయన ఆ టైంలో వెళితే ఆమె దొరికిద్దని, లేదా ఆమెతో మాట్లాడొచ్చని, ఆమెతో సంభాషించవచ్చని. అలాంటి పాపాత్మురాలైన ఆ స్త్రీని కూడా, లేదా సమాజమే తిరస్కరించిన ఆ స్త్రీని కూడా దేవుడు విడిచిపెట్టలా. మరి శాపగ్రస్తమైన జీవితాన్ని బ్రతుకుతున్న నన్ను మనలను ఆయన ఎలా మార్చాడు అంటే ఆశీర్వాదానికి కారణంగా మార్చాడు. మనం బోయాజు లాంటి పరమ బోయాజుని ఎన్నుకోవడానికి మన యొక్క స్థితిగతులన్నీ ఆలోచించినప్పుడు, ఒకవేళ మోయాబీరాలైన ఆ యొక్క రూతు గురించి ఆలోచించిన, మోయాబీల గురించి ఆలోచించిన, దేవుడు వారికి కూడా ఎలా న్యాయస్థుడయ్యాడు అంటే వారు ఆనుకోవడాన్ని బట్టే, ఆయన అవకాశాన్ని ఇవ్వడాన్ని బట్టే,
అవకాశం లోకంలో ఉన్న అందరికీ మనందరికీ తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడని. ఆయన ప్రేమలో ఈ ఉదయవేళలో మనం క్రొత్త నిబంధనలోకి వెళ్ళి మనలను ఎలా ప్రేమించాడో ఒక్కసారి ఆలోచిస్తే, మన చుట్టూ ఉన్నవారే మనల్ని యొక్క మాటలను బట్టి మనల్ని ఇష్టపడరు. ఒకవేళ మనం ముందు ఆహో ఓహో అనొచ్చేమో, కానీ ఆయన మన విషయాల్లో తీసుకున్న నిర్ణయాలని ఈ ఉదయవేళ ఆలోచించుకుని ఆయన గుణలక్షణాలను బట్టి ఆయన్ని ఆరాధిద్దాం. ప్రప్రథమంగా మన యొక్క జీవితం ఎలా ఉంది అంటే, ఇతరులు మన శాపాన్ని అధికం చేసే స్థితిలోనే మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇక్కడ చూడగలిగినట్లయితే, ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సహించిరి. మన చుట్టూ ఉన్న సమాజం మనం శాపంలోనే ఉండడానికి, లేదా ఆ నరక కోపంలోనే ఉండడానికి, లేదా ఆ పరిస్థితుల్లోనే మనం ఇంకా నలిగిపోవాలని కోరుకున్న వారిగా ఉన్నప్పుడు, ఆ ప్రభు ఆ నలిగిన స్థితిలో నుంచే మనల్ని అర్థం చేసుకుని ఈరోజు ఎంత స్వేచ్ఛగా వచ్చి ఆయన్ని ఆరాధించగలుగుతున్నాం, ఎంత నిబ్బరంగా ఆయన్ని ఆరాధించగలుగుతున్నాం, ఇంత పరిశుద్ధుల మధ్య, దేవుని సావుకుల మధ్య మనం ఆయన్ని ఆరాధించగలుగుతున్నామంటే, ఆ పరిస్థితుల్లో నుంచి మనల్ని ఆయన ఎలా తీసుకొచ్చాడో తెలుసా? అలా పట్టుకుని లాక్కొచ్చేసాడు. చెరగా పట్టుకెళ్ళిన దేవుడు మనల్ని మాత్రం చాలా స్వేచ్ఛగా తీసుకుని వచ్చి ఆయన మందిరంలో కూర్చోండబెట్టాడు. రెండవది, దేవుడు మాత్రం, సమాజం అలా ఉంటే దేవుడు మాత్రం శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుచూ ఉన్నాడు ఈ రోజుకి. మూడో మాట చూసినట్లయితే, మిశ్రమ జన సమూహంగా ఉన్న మనలను ఆయన సొత్తైన వారిగా, ఆయన రాజ్య సంబంధులుగా మనల్ని చేశాడు. ఈ లోకంలో ఇంకెవరు ఇవ్వగలరండి? ఒకవేళ ఇస్తే ఎవరైనా మనకు ఒక ఎకరం పొలం ఇవ్వచ్చేమో, లేదా కొంత కోటేశ్వరుని చేయవచ్చేమో, కానీ ఈ స్థితులను, ఈ పరిస్థితులను లోకంలో మనకి ఎవరు ఇవ్వగలరు? సిలువలో 2 చేతులు చాచి ఆయనకు ఉన్నదంతా ఇచ్చివేసిన దేవుడు ఇంకెవరైనా ఉన్నారా? రూతుకి బోయాజు పొలంలోకి వెళ్ళినాక ఎలాంటి ఆశీర్వాదం దొరికిందో మనందరికీ తెలుసు. ఎలాంటి ఆశీర్వాదం అంటే, యేసుక్రీస్తు ప్రభువును కనిన వంశావళిలో చేర్చబడిన ఆశీర్వాదం దొరికింది. మరి మనకి ఆయన రాజ్య సంబంధులుగా అవటానికి ఆయన మనకి అవకాశం ఇచ్చాడు. మన స్థితిని, మన గతిని, మన పరిస్థితులను 262 పాట మనందరికీ తెలుసు. మన పాటల పుస్తకాల్లో ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, అలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న మనలను ఆయన ప్రేమించాడు. కాబట్టి ఇంత అర్హత దయచేసిన ఆయనకు మనం ఏం చెల్లించగలమంటే, 107వ కీర్తనలోకి వెళ్ళి ఆ వచనాన్ని చదువుకుని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మరి మనం ఎలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం? మన స్థితిని, గతిని మార్చిన ఆ దేవుణ్ణి ఎలాంటి కృతజ్ఞతాస్తుతులు? ఇక్కడ చూసినట్లయితే ఆ కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ 7వ వచనంలో వారికి ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. మరి రూతుని బోయాజు పొలములోనికి నడిపించిన ఆయన దేవుని మందిరంలోనికి, దేవుని సమాజంలోనికి, ఏ అర్హత లేని మనల్ని చక్కని త్రోవను నడిపిస్తున్న ఆయనకు మనం ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో అలా ఆయన తృప్తిపరిచే ఆరాధనను సమర్పించి ఆశీర్వాదం పొందుదాం. అట్లు చేయటంలో ప్రభు మనకి సహాయం చేయనుగాక.